TSM6 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ మరియు స్వాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ క్లీన్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మాచినూరి లక్ష్మీ రాజు యాదవ్ పాల్గొని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ పాల్గొని పరిశుభ్రమైన నర్సాపూర్ నిర్మాణానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రాంతంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి అనంతరం నర్సాపూర్ పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమం అనంతరం స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మేఘన, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మరియు నర్సాపూర్ ప్రజలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వాకింగ్ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయుల బృందం, స్వాన్ ఫౌండేషన్ సభ్యులు, నర్సాపూర్ పట్టణ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారాల నుంచి ఒక 500 మంది వాలంటీర్స్ కష్టపడితే కానీ ఈ ఫారెస్ట్ కానీ రోడ్స్ క్లీన్ అవ్వలేదు. అదే ప్రతి ఒక్కళ్ళ మనం అవేర్నెస్ తోటి వేయకుండా, అంటే ప్లాస్టిక్ వెళ్తే కార్లలో నుంచి, బస్సులలో నుంచి, బైకుల మీద నుంచి వేయకుండా కనుక కాపాడుకోగలిగితే నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక మార్గనిర్దేశకులాగా ఉండగలుగుతాం. ఎందుకు అని అంటే పిల్లలకి రేపొద్దున ఎట్లాంటి భూమిని ఇస్తున్నాము, అంత వైరస్లతో నిండిన భూమి ఇద్దామా, మంచి భూమి ఇద్దామా అనేది కూడా మనల్ని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ. సాయి ఈ సంవత్సరం ముందుకు రావడం జరిగింది. దీని ఆర్గనైజ్ మొత్తం అంతా మేఘనా మేడం గత 2-3 వారాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు, ఇక్కడ మా అందరికీ మోటివేషన్ చేయడం జరిగింది. ఇక్కడ కానీ పచ్చటి వాతావరణంలో, ఇంత మంచి అడవిలో ఈ ప్లాస్టిక్ అనేది వేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు ఒక వెటర్నరీ డాక్టర్ చెప్పాడు, ఆ ప్లాస్టిక్ అనేది పశువులు, మేకలు తినడం వల్ల అందులో జీర్ణ వ్యవస్థ ఖరాబ్ అయిపోయి అది ఆరోగ్యంగా చనిపోతే దాన్ని ఆపరేషన్ చేయడం వల్ల మొత్తం అందులో ఏమి వెళ్ళిందని అంటే అడవిలో వేసే జంతువులు కూడా ఆ ప్లాస్టిక్ అనేది ఉండిపోతుంది. అంటే దానికి తెలియదు దానికి. అలాంటిది మనమే దాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతున్నాం. కాబట్టి దాని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం అడవిలో కానీ ఎక్కడ కానీ ప్లాస్టిక్ అనేది వేయకుండా మనం జాగ్రత్త పడేది మనలోనే ఉంది. మనమే పరిరక్షించినట్టయితే, మనమే జాగ్రత్త పడినట్టయితే కనుక మనము వచ్చే తరాలకు, మనము వచ్చే ఫ్యూచర్ వాళ్ళందరినీ మనమే కాపాడిన వాళ్ళం అవుతాం. లేదా వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే వచ్చే భవిష్యత్ తరాల వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏర్పడతాం. కాబట్టి ఆ పని చేయకూడదు అనేది మేఘన మేడం వాళ్ళ సంస్థ నుంచి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. దీనికి అందరం మనం కట్టుబడి నిలబడి పనిచేద్దాం. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ సేవ్ నేచర్ సేవ్ వాటర్ అనే కార్యక్రమం లాస్ట్ వీక్ నుంచి మేడం మేఘన మేడం వాళ్ళు చేస్తున్నారు. మాకు కూడా అది చూసి ఎంతో దూరం నుంచి వాళ్ళు వచ్చి ఇట్లా క్లీన్ అండ్ క్లీన్ చేస్తున్నారు. మనం ఊళ్ళో ఉండి మనం కూడా ఒక చర్య తీసుకోవాలని మేము మొత్తం టీం అందరం దిగాము. ఇక్కడికి చాలామంది వచ్చారు, పిల్లలు కానీ, పెద్దలు కానీ, వైస్ చైర్మన్ కానీ, ప్రతి ఒక్కరు. మనం ఒక్కటే ఇక్కడ ఉన్నందుకు మన అడవిని మనం కాపాడుకోవాలా, మొక్కలు చెట్లు ప్రకృతి వనంగా మార్చుకోవాలా, ప్లాస్టిక్ అనేది నిషేధించాలా. మంచి నర్సాపూర్ పట్టణం అంటేనే ఒక ఫారెస్ట్ చూడగానే గ్రీనరీ అన్నట్టు నిరూపించుకోవాలి. థ్యాంక్ యూ. ఈరోజు సేవ్ నేచర్ సేవ్ వాటర్ అనే కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ మేఘన గారని వాళ్ళు నేచర్ బాగుండాలంటని చెప్పి నర్సాపూర్ ప్రాంతంలో వాళ్ళు ఇక్కడ 3 వారాల నుంచి కూడా చెత్త స్వీకరణ కోసం, ప్లాస్టిక్ నిషేధం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇక్కడ నచ్చింది ఏంటంటే ఇంత గ్రీనరీ ఉన్నటువంటి నర్సాపూర్ ఫారెస్ట్లో ఈ ప్లాస్టిక్ అనేది ఏందనేది చూసారు. అలాగే కోతులకు కూడా చాలామంది రోడ్ల మీద పనులు వేయడం, దానివల్ల అవి చనిపోవడం, యాక్సిడెంట్ జరగడం అనేది చూసేసి వీటి మీద అవేర్నెస్ ఉండాలంటని చెప్పి నర్సాపూర్కి మరి 3 వారాల నుంచి పని పెట్టుకొని వాళ్ళు 2 రోజులు కేటాయిస్తూ, వీకెండ్స్లో ఒకటి సాటర్డే సండే టైం కేటాయిస్తూ నర్సాపూర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవగాహన కోసం ఈ ప్లాస్టిక్ రోజుకి వచ్చినప్పుడల్లా ఒక 3 ట్రాక్టర్ ప్లాస్టిక్ లేపి వాళ్ళు అక్కడ తరలిస్తున్నారు. దాని సెగ్రిగేషన్ కోసం పంపిస్తున్నారు. ప్లాస్టిక్ వాడదని చెప్పి వాళ్ళు చాలా పోరాటం చేస్తున్నారు. వాళ్ళే ఇట్లా చేస్తున్నప్పుడు మనం స్వతహాగా ఎవరికైనా కానీ వాళ్ళ సొంతగా ఇట్లాంటి ప్లాస్టిక్ వాడదని చెప్పి రావాలంటే చెప్పి అనుకుంటూ వాళ్ళు కూడా ఇప్పుడు దీని మీద అవగాహన కోసం నర్సాపూర్ టౌన్లో కూడా ఓ ర్యాలీ తీసి మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి సేవ్ ఫారెస్ట్ సేవ్ నేచర్. సేవ్ ఫారెస్ట్ సేవ్ నేచర్. సేవ్ ఫారెస్ట్ సేవ్ నేచర్. ప్లాస్టిక్ ని అరికడదాం.
నిషేధిద్దాం. ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. కాపాడదాం ప్లాస్టిక్ ని నిషేధిద్దాం. చెట్లు ఫారెస్ట్ పెంచుదాం, కాపాడదాం. ప్రాణాలను కాపాడుకుందాం. చెట్లు పెంచుదాం, ప్రాణాలను కాపాడుకుందాం. కాపాడదాం ఫారెస్ట్ కాపాడదాం. కాపాడదాం